హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి ఈరోజు సిద్ధల కొండ దగ్గరకైతే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి ఋషులు మునులు తపస్సు చేసిన ప్లేసు. 9 కోట్ల మంది ఋషులు తపస్సు చేసిన ప్లేస్ అంటే ఇది సిద్ధరబెట్ట. మనం ఇంకా స్టెప్స్ దగ్గరికి వెళ్ళలేదు. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా చెట్లు చాలా ప్రాముఖ్యత. ఇక్కడ ఒకటి ఔషధాలు కలిగిన చెట్లు ఉన్నాయంట. అంటే ఆ చెట్లు నుండి వచ్చే నీళ్ళతో స్నానం చేస్తే చాలా మంచిదంట. చూద్దాం, ఇలాగే వెళ్ళాలి మనము. చూద్దాం ప్లేస్ ఎలా ఉందో. చాలా సూపర్గా ఉంది. ఆన్ ది వే కానీ ఇక్కడ చుట్టుపక్కల కానీ బెంగళూరు నుండి 100 కిలోమీటర్లు అవుతుంది ఇక్కడికి రావడానికి. కొరటేగర నుండి 12 కిలోమీటర్లు. అదేవిధంగా గ్రీనరీ కూడా చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. గ్రీనరీ చూడండి ఏ విధంగా ఉంది. ఇక్కడ చాలా చాలా బాగుంది. ఇలాగే వెళ్ళాలి. రోడ్డు కూడా మనకు స్టెప్స్ వరకు ఇదే విధంగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎంట్రెన్స్లో అయితే ఉన్నాము. శ్రీ సిద్ధర స్వామి క్షేత్ర. అన్నా బిస్కెట్లో అన్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఇక్కడ నుండి పైకి 1.5 కిలోమీటర్ ఉంటుందంట. 1.5 కిలోమీటరు పైకి వెళ్ళడానికి. కిందకి రావడానికి 1.5 కిలోమీటరు. టోటల్ 3 కిలోమీటర్స్. ఇలాగే మనం వెళ్ళాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మెడిసినల్ ప్లాంట్స్, బర్డ్స్, తర్వాత శివుడు, ఇవే మెయిన్. ప్రకృతి ఇక్కడ చాలా అందంగా కనిపిస్తుందంట. ఈ కొండపైన మనం వెళ్దాం, వెళ్తూ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3650 అడుగులు ఎత్తు ఉంటుందంట ఈ కొండ. వనమూలికలు, ఔషధ వనమూలికలు ఎక్కువగా ఈ కొండపైన దొరుకుతాయంట. ఇంకొక స్పెషాలిటీ ఏమిటంటే ఈ కొండపైన ఒక కాకి కూడా కనిపించవంట. ఏమో ఇక్కడ తెలియదు, కానీ ఒక కాకి కూడా ఇక్కడ ఈ కొండపైన అయితే ఉండేదంట. కోతలు ఒకటే ఇక్కడ ఉంటాయంట. మనకి స్టెప్స్ అన్ని చూడండి, పెద్ద పెద్ద రాళ్ళే ఉండేది. ಸ್ವಲ್ಪ సైడ్ పడతీరా. అన్ని పెద్ద పెద్ద రాళ్ళతో ఇక్కడ మెట్లనే వేసినారు. మనం దిగేటప్పుడు స్పీడ్గా వచ్చేయచ్చు, పైకి వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా. ఇక్కడ గుహలో కొలువదీరిన శ్రీ సిద్ధేశ్వర స్వామి ఇక్కడ చాలా స్పెషల్. శివుడు, వనమూలికలతో పాటు సిద్ధేశ్వర స్వామి కూడా ఇక్కడ చాలా స్పెషల్. చూడండి, ఇవన్నీ వనమూలికలేనంట. వీటితో చాలా రోగాలకు మందులు అనేవి తయారు చేయొచ్చంట ఈ వనమూలికల ద్వారా. ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లేస్. ఇంకొకటి చెప్పుకోవాలంటే ఇక్కడ పైన మనకు కొండపైన ఉదయం పూట సన్ రైజెస్ కూడా చాలా చాలా బాగుంటుందంటే ఇక్కడ చూడ్డానికి చాలా బాగుంటుంది. అంటే 6-6:30 ఆ టైంలో వస్తే చాలా సూపర్గా ఉంటుందంట లొకేషన్. ఇక్కడ కొంచెం చాలా మంది సండే సాటర్డే వస్తే ట్రెక్కింగ్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఏముందో.
సిద్ధేశ్వర స్వామి పైన నుండి స్వామిని కిందికి తీసుకొని వెళ్తా అన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు వచ్చేసి ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఈ విధంగా ఉండేదంట రోడ్డు. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో అలాగే ఉండేది. ఇప్పుడైతే ఈ విధంగా మనకు పెద్ద పెద్ద రాళ్ళు వేసినారు పైకి ఎక్కడానికి. విత్ సపోర్టింగ్ రాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ పట్టుకొని ఎక్కడానికి. ప్రతి ఒక్క చెట్లోన సహజ సిద్ధమైన ఔషధం కలిగిన చెట్లే ఉండేది ఇక్కడ. న్యాచురల్ గా ఆకులతోనే కొన్ని వైద్యాలు అనేవి, అన్ని రోగాలకు వైద్యం చేస్తారు. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు బాగా జరుగుతాయి ఇక్కడ. శ్రీ సిద్ధేశ్వర స్వామికి చాలా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు వీకెండ్ కాబట్టి నార్మల్గా ఉంది. ఇంకొకటి ఇక్కడ వచ్చేసి రకరకాల పక్షులు, జంతువులు అక్కడక్కడ ఎక్కువగా ఉంటాయని చరిత్ర చెబుతుంది. ఎంత కొండ ఫారెస్ట్ మొత్తం అంతా చాలా బాగుంది ప్లేస్ కూడా ప్లెజెంట్గా. ముందు ఈ విధంగా ఉండేది స్టెప్స్, ఇప్పుడైతే కొద్దిగా సిమెంట్ వేసి నడవడానికి అనుకూలంగా చేసినారు. అక్కడ చూడండి వ్యూ చాలా చాలా బాగుంది, అద్భుతంగా. ఇక్కడ చూడండి వర్షం బాగా వచ్చింది కాబట్టి నీళ్ళు ఏ విధంగా వచ్చినాయో కొండపై నుంచి అంత పాచి కూడా చూడొచ్చు మనము. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారము సోమవారం అయితే భక్తుల రద్దీ హెవీగా ఉంటుందట. ఈరోజు సండే కాబట్టి నార్మల్గా ఉంది. మండే సాటర్డే ఈ 2 రోజులు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందట ఇక్కడ. ఈ బెట్ట పైనకి రావడానికి టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు పర్మిషన్ అయితే ఉంటుంది. 4:30 తర్వాత ఇక్కడ పర్మిషన్ అయితే ఉండదు. టైమింగ్స్ వచ్చి ఇవే. ఫ్రెండ్స్ ఈ కొండ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ కొండపైన పవిత్రమైన మంచి చెట్లు ఉన్నాయి కదా, మూలిక చెట్లు. ఆ చెట్లలో నుండి ఈ నీళ్ళు అనేవి వస్తాండే. చూడండి ఎలా ఉంది కొండ, చూడండి మెట్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో. కొద్దిగా కేర్ఫుల్గా ఎక్కాలి. మనకి పట్టుకోవడానికి ఇక్కడ ఐరన్ పైప్ అందుబాటులో ఉంది. ఇలాగే పైకి వెళ్ళాలి మనము. వెళ్దాము. ఎంత స్లోప్ ఉందో చూడండి. పోదాం ఇప్పుడు. ఓకే ఇలా నిదానంగా ఎక్కాలా. ఓ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ చూడండి. అమ్మా మనకి కొన్ని చోట్ల బాగున్నాయి ఎక్కడానికి స్టెప్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనము కొండపైనే మొత్తం అంతా చెక్కినారు. కొన్ని సంవత్సరాల క్రితం ఇదంతా చెక్కిండేది చూడండి. చాలా కేర్ఫుల్గా పైకి వెళ్ళాలి. నైస్గా ఉంది, ఇట్లా ఏటవాలుగా ఉంది. కోతలు వచ్చినాయి, అన్నీ ఖాళీ చేస్తాయి ఇప్పుడు. క్యాచ్. ఓ
ఓ క్యాచ్ క్యాచ్. రాండి రాండి తీసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నుండి లొకేషన్ అయితే చూడండి ఏముందో, చాలా చాలా బాగుంది. ఫుల్ గ్రీనరీ. ఇక్కడ నుంచి మొత్తం అంతా మట్టి ఉంది చూడండి, మట్టి బురద. నిదానంగా వెళ్ళాలి, జారిందంటే చాలా డేంజర్. చూడండి ఇక్కడ ఈ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ బ్యాక్ సైడ్ అని అంటే టెంపుల్ ఉండేది. నిదానంగా పోవాలి. ఎట్లా చూడండి ప్లేస్ ఇది. వర్షం వచ్చింది కదా అందుకని ఇదంతా ఉంది మట్టి తేమ. చూడండి ఇక్కడ నుండి ప్లేస్ ఏముందో వ్యూ అదిరిపోతుంది లొకేషన్. బ్యూటిఫుల్ వ్యూ. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ ఇవి కొద్దిగా డేంజరస్, ఎందుకంటే వర్షం వచ్చింది కదా కాబట్టి జారుతుంది. జాగ్రత్తగా పోవాలి, నిదానంగా పోంటారా సామె. అయ్యో రామా, ఏం పిల్లలరా మీరు. చూడండి ఇప్పుడు ఇంకొక ఆశ్చర్యం ఏమిటంటే 70+ ఉండేవాళ్ళు కూడా ఈ కొండను ఎక్కుతున్నారు. చూడండి కొన్ని చోట్లయితే బాగుంది, కొన్ని చోట్లయితే చాలా భయంకరంగా ఉంది ఎక్కడానికి. వర్షం వచ్చింది బాగా, అందుకే పాచి పట్టింది ఎక్కువ. చూడండి ఈ విధంగా ఉన్న స్టెప్స్ చూడండి, అక్కడక్కడ ఇవి ఉండవు కాబట్టి సరిపోతుంది, లేకుంటే చాలా డేంజర్గా ఉండేది. మనం ఫైనల్గా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకొక 20% మాత్రమే, స్పీడ్గా వెళ్ళిపోదాము. చూపించేస్తాను స్వామిని. ఒక గుహలో ఈశ్వరుడు ఉండేది ఇక్కడ. చాలా డేంజరస్గా ఉంది ఇది కూడా. మనకి ఇనుప కడ్డీలు ఉండే కాబట్టి ఈజీగా వెళ్ళొచ్చు. వర్షం వచ్చింది కదా అందుకని నీళ్ళు వస్తున్నాయి, కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది.
ఇంకొద్దిగా ఉన్నాయి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, ఫైనల్గా మనము కొండపైకి అయితే వచ్చేసాము. సిద్ధరబెట్ట. ఇక్కడే ఉండే స్వామి. గుహ లోపల ఉండే స్వామి చూడండి. నమస్తే ఫ్రెండ్స్, ఇలాగే మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఓ గుహలో ఉండే స్వామి చూడండి, చాలా బాగుంది ప్లేస్. చల్లగున్న నీళ్ళు. ఓం నమ శివాయ. అది చూడండి, చల్లగున్న నీళ్ళు. ఆహా, భయంకరంగా చాలా చాలా బాగుంది లొకేషన్. చల్లగున్న నీళ్ళు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇక్కడ కూడా స్టెప్స్ చేసినారు చూడండి లోపల. ఓం నమ శివాయ. ఫైనల్గా మనము స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి. ఇంకా ఆలయం కింద ఉచిత భోజనం తినేసి ఎగ్జిట్ అయిపోయాము. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.